రుణమాఫీ జరగని రైతులకు ప్రభుత్వం ఒక జీవోని ఇష్యూ చేసి శుభవార్త చెప్పింది. ఎవరికైతే ఆధార్లో ఉన్న పేరు, మీ రుణ ఖాతాలో ఉన్న పేరు వేరుగా ఉందని మాఫీ జరగలేదో, కుటుంబ నిర్ధారణ చేయాలని చెప్పి మాఫీ జరగలేదో, లేదా మీకు పొలం పాస్బుక్ లేదని మాఫీ జరగలేదో, లేదా ఇతర కారణాల వల్ల మాఫీ జరగలేదో వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. ఎవరికైతే ఈ పేరు తేడాగా ఉందో, ఆధార్ కార్డులోని రుణ ఖాతాలో పేరు తేడాగా ఉందో, వాళ్ళు ఆధార్ జిరాక్స్తో పాటు ఏదన్నా ఒక ఐడి ప్రూఫ్, అంటే రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు లేదా పాస్పోర్ట్, ఏదైతే ఐడి కార్డు మీ దగ్గర ఉంటుందో అవైలబుల్గా, ఈ ఆధార్ కార్డుతో పాటు ఆ ఐడి కార్డు జిరాక్స్ని కూడా తీసుకుని మీ మండలంలో ఉన్న మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి, లేదంటే మీ ఊళ్ళో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్కి మీరు సబ్మిట్ చేయండి. అగ్రికల్చర్ ఆఫీసరు పోర్టల్లో మీ యొక్క పేరుని ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కరెక్ట్ చేసి, ఆధార్ కార్డుతో పాటు మీరు ఇంకోటి ఇచ్చే ఐడి ప్రూఫ్ని, అంటే కరెక్ట్గా ఆధార్ కార్డులో ఏదైతే పేరుందో అలాంటి ఐడి ప్రూఫే చూడండి. ఒక్కొక్కసారి రేషన్ కార్డులో మీకు పూర్తిగా ఉండకపోవచ్చు, మీరు కంపేర్ చేసుకోండి ఖచ్చితంగా. ఆధార్ కార్డులోని నెక్స్ట్ మనం ఇచ్చే ఐడి ప్రూఫ్, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఈ రెండు కరెక్ట్గా ఉండాలి. అదే ఐడి ప్రూఫ్ని, ఆధార్ కార్డుని మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తే ఆ పోర్టల్లో వాళ్ళు ఆ పేరుని కరెక్ట్గా సరిచేసి మీ యొక్క ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఆటోమేటిక్గా ఏంటంటే మీకు ఈ ప్రాబ్లం తొలగిపోయి నెక్స్ట్ స్టేజ్లో మీకు రుణమాఫీ జరగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబం నిర్ధారణ చేయవలసి ఉంది. వీళ్ళందరికీ డైరెక్ట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఫ్యామిలీని విజిట్ చేసి, అంటే మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీని విజిట్ చేసి మీ దగ్గర నుంచే డిక్లరేషన్ తీసుకుంటున్నారు అనమాట. అంటే మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని చెప్పి. దానికి మీరు ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీలో ముగ్గురు అయితే ఇద్దరు నలుగురు ఉంటే కనుక వాళ్ళ యొక్క ఆధార్ కార్డుని దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీసులో మీ ఇంటిని విజిట్ చేస్తారో వాళ్ళకి మీ డిక్లరేషన్ ఫామ్తో పాటు ఈ ఆధార్ కార్డుని కూడా సబ్మిట్ చేయవలసి వస్తుంది. లేదంటే మీరే డైరెక్ట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మీ ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డులు అన్నీ తీసుకుని వెళ్ళి మీ కంప్లైంట్ని సబ్మిట్ చేసినప్పుడు ఈ ఆధార్ కార్డులను కూడా జతపరచండి. ఎవరికైతే పొలం పాస్బుక్ లేదని రుణమాఫీ ఆగిందో వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డుతో పాటు మీ యొక్క పొలం పాస్బుక్ని కూడా అగ్రికల్చర్ ఆఫీస్కి సబ్మిట్ చేయండి. ఇంకోటి, మంజూరైన రుణం కన్నా వడ్డీ అధికంగా ఉంటే కనుక, అంటే సపోజ్ మీరు ఒక 50,000 తీసుకున్నారు, కానీ మీది మొత్తం మిత్తితో కలుపుకొని ఇంకో 50,000 దాటిపోతే కనుక, అంటే ₹1,00,000 దాటిపోతే, 1,00,000 తీసుకుంటే 2,00,000 అయిపోతాయి. అలాంటి వాళ్ళు మీ బ్యాంక్కి వెళ్ళి ఫస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ని 12/12/2018 నుంచి తీసుకోండి. లేదా మీకు లాస్ట్గా రెన్యూవల్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి మీ స్టేట్మెంట్ తీసుకుని ఈ స్టేట్మెంట్ని మీ ఆధార్తో పాటు జతపరిచి మీరు మీ అగ్రికల్చర్ ఆఫీస్కి సబ్మిట్ చేయండి. ఒకవేళ కనుక మీరు డిసెంబరు 12, 2018 కన్నా ముందు లోన్ తీసుకుని మీరు రెన్యూవల్ చేసుకోకపోతే మీకు మాఫీ వచ్చే అవకాశం ఉండదు. మీ ప్రాబ్లమ్స్ అన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరే సొల్యూషన్ చేయడానికి గవర్నమెంట్ మీకు యాప్ని డెవలప్ చేస్తుంది. ఈ యాప్ని మేబీ 19 లేదా 20 తారీఖుల తర్వాత మీ ఊళ్ళో ఉన్న, మీ మండల లెవెల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసులకి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. మీరు 19 తర్వాత మాత్రమే సంప్రదించండి. ఇంకోటి ఏంటంటే, మీకు ఆల్రెడీ అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసుల్లో ఒక ప్రత్యేకమైన డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ ఆఫీస్కి కూడా వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, ఎలాంటి దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద మీకు అవగాహన రావాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను. ఆ వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నదాత సుఖీభవ.